ఎమ్మెల్యే సహకారంతో రైతుల సమస్య పరిష్కారం. వెడవలూరు మండలం పార్లపల్లి సమీపంలో నిర్మిస్తున్న బీపీసీఎల్ కంపెనీ నిర్మాణం వల్ల చుట్టుపక్కల పంట పొలాల రైతులు ఇబ్బంది పడతారని, పొలం నుండి పులక నీరు వెళ్లేందుకు సరైన తూములు ఏర్పాటు చేయలేదని స్థానిక రైతులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. స్పందించిన ఆమె స్థానిక టీడీపీ నేత అడపాల శ్రీధర్రెడ్డికి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో వారు స్థానిక నాయకులతో కలిసి సోమవారం పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు. పులక నీరు వెళ్లేందుకు 6 అడుగుల తూములు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. దీంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేశారు. పార్లపల్లి గ్రామంలో బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు ఈ దాసన మల్లికార్జున గారి పొలంలో ఇది కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ రోజు వీడియో సమావేశంలో మల్లికార్జున గారు 400 ఎకరంకి పొలంకి వారదలకి ఆటంకంగా కట్టారని ఆయన ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశారు. ఎమ్మెల్యే గారు ఈ సమస్య ఏందో కనుక్కొని సాల్వ్ చేయమని చెప్పి మండల ఇన్ఛార్జి గారు అయినటువంటి శ్రీధర్రెడ్డి గారిని పంపించారు. సమస్య ఏందనేది రైతులను విచారించగా పులక సమస్య అని తేలింది. ఆ పులక అది 2 అడుగులు తూము వేశారు. 2 అడుగులు కాకుండా 6 అడుగులు తూము అయితే రైతుకి ఇబ్బంది లేదని కనుక్కొని బీపీసీఎల్ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యని పరిష్కరిస్తామని బీపీసీ వాళ్ళు కూడా మాటిచ్చారు. దీనికి పార్లపల్లి టీడీపీ నాయకులందరూ వచ్చి సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేశారు. మండలానికి సంబంధించిన బీపీసీఎల్ కంపెనీ నిర్మాణం పార్లపల్లి గ్రామం చివర నిర్మించారు. దానికి పైన రైతులు పొలాలు 200 ఎకరం పొలం ఉన్నది. దానికి చిన్న తూములు వేయనందువల్ల పులక నీళ్లు పోయేదానికి ఇబ్బందిగా ఉంది. మేము కంపెనీ వారికి తెలిపాము. కంపెనీ వారు కూడా సహకరించారు, వేస్తా అన్నారు. మన పార్లపల్లి టీడీపీ లీడరు మన అడపాల శ్రీధర్ రెడ్డి కూడా వచ్చి దీని గురించి విచారణ చేసి మాకు న్యాయం చేస్తున్నాడు. దీని గురించి మాకు ఇంకా ఇబ్బంది లేదని చెప్పాడు శ్రీధర్ రెడ్డి. మేము దానికి సహకరించి సరేనని కంపెనీ వారు కూడా